మీ ఎమ్మెల్యే సీట్లు అడిగామా? మేము అడిగింది నోటిఫికేషన్లు మాత్రమే కదా. ఖాళీలు ఉన్నప్పుడు 30,000 ఖాళీలు అని చెప్పేసి గత సంవత్సరం వచ్చింది. జాబ్ క్యాలెండర్ లో మీరు ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాము, డిసెంబర్ లో ఈవెంట్స్ పెడతామన్నారు. మరి ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది. ఈ రోజు చూడబోతే మే అవుతుంది, రేపు జూన్ 2 వస్తుంది. ఇంకా మీ కాంగ్రెస్ ప్రభుత్వం పడుకున్నదా? లేకపోతే పక్క రాష్ట్రాలకు అమ్ముడుపోయిందా? లేదంటే మొన్న మోడీ గారు వచ్చేసి రేవంత్ రెడ్డి మాతో కలిసి పనిచేయమంటే ఆయనతో కలిసి కుమ్మకై పనిచేస్తున్నారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగులు ఎందుకు నట్టెట్ట ముంచుతున్నదని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి, మొన్న రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్తుంటే నేను టీ పాయింట్ పెట్టుకుని ఉన్నాను. టీ పాయింట్ దగ్గరికి వచ్చేసి 4 పోలీసులను కూర్చోబెట్టిరు. ఈ రోజు పోలీస్ వ్యవస్థను లాండ్ ఆర్డర్ ఏ వర్క్ చేయాలో అది చేయకుండా ఏదైతే ఈ రోజు ఇంద్రానాయక్ ఆ విక్టోరియా మెమోరియల్లో వాకింగ్కి వెళ్తే అతని వెనక 3 వాక్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నావు? 420 కేసులో బుక్ అయిన నువ్వు, ఓటుకు నోటు దొంగ కేసు నువ్వు. ఇలాంటి దొంగ ఆలోచనలు వస్తున్నాయి. ఈ రోజు నిరుద్యోగులను చిత్రహింసలు పెట్టాల్సిన అవసరమే ఉంది. బండి భగీరథ్ కొడుకుని పట్టుకోవడం చేతగాక ఈ రోజు టీ పాయింట్ కి వచ్చేసి నేను అల్లం అయిపోతే అల్లం వెజిటేబుల్ మార్కెట్ పోతే నా వెనక నేను వీడియో పెట్టిన, నా వెనక 2 కానిస్టేబుల్ పంపించారు. దొంగలమా? నిరుద్యోగులమా? ముండామేమో. ఈ రోజు నిన్ను నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నాము. మాకు నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగి కూడా బయటికి వెళ్ళడు. నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రోజు ఏదైతే మీ పోలీస్ వ్యవస్థను వాడుకొని నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం రోజే తెలంగాణ బిడ్డలు భయపడలే. బొచ్చు నువ్వెంత భయపడతావు? మాకు నీ వల్ల అవుతుందా? ఆ రోజు 100 కేసులు పెట్టినప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి నిరుద్యోగులు బలిదానాలతోటి తెలంగాణ ఏర్పరచుకున్నాం. ఈ రోజు 4 పోలీసు వ్యవస్థని మమ్మల్ని పంపించి మమ్మల్ని అరెస్టు చేస్తే మా ఉద్యమం ఆగదు. జూన్ 2కి గనక 20,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీ చేయకపోతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీ మరణ శాసనాన్ని ఇదే నిరుద్యోగులు దిల్సుకున్నారు గడ్డ నుంచి ప్రారంభిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. తక్షణమే 20,000 నోటిఫికేషన్ కానిస్టేబుల్ భర్తీ చేయాలి.